తాజాంశాన్ని చూస్తున్నాం. సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద దారి దోపిడీ జరిగింది. ఇషాక్ అనే వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి 50 లక్షలు దోపిడీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, దాడి ఎలా జరిగింది? దుండగులు ఎవరైనా ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బలరాం, మెదక్ జిల్లాలో మరో దారి దోపిడీ జరిగింది. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వైపు కారులో ఇషాక్ అనే వ్యక్తి వస్తున్నాడు. అయితే ఇతను వస్తున్న సమయంలో కంది వద్ద కారుకి అడ్డం మరో కారు పెట్టారు. కారు పెట్టి వాళ్ళు ఇషాక్ కారు ఆపగానే వీళ్ళు వెళ్ళి ముగ్గురు వ్యక్తులు వెళ్ళి అతని కంట్లో కారం జల్లారు. కారం జల్లి వాళ్ళ దగ్గరున్న 50 లక్షల సొత్తు దోచుకొని వెళ్లారు. క్రాంతి, దీనిపై పోలీసులు ఏమైనా సమాచారం చెప్పారా? ఈ ఘటన విషయం తెలంగాణ వెంటనే జిల్లా ఎస్పీ సుమతి ఆ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ తర్వాత సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసులు మొత్తం అప్రమత్తం అయిపోయి సంగారెడ్డికి నలుమూలల్లో మొత్తం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బలరాం, ధన్యవాదాలు క్రాంతి.